వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతున్న తన సినిమాలపై రివ్యూ చేసుకున్న విశ్వక్ ఫైనల్ గా ఓ డెసిషన్కి వచ్చారు. ఆ నిర్ణయాన్ని అఫీషియల్ గా అందరికీ చెప్పడమే కాకుండా ఇంకెప్పుడు అలాంటి పని చేయనంటూ గట్టి నిర్ణయం తీసుకున్నారు విశ్వక్. మరి విశ్వక్ నిర్ణయం తన సినిమాలపై ఎలా ఉండబోతోంది? విశ్వక్ సేన్ కావలసినంత క్రేజ్ ఉంది, ఏం మాట్లాడినా వైరల్ అయ్యే కెపాసిటీ ఉంది, సినిమాలకి కావలసినంత మార్కెట్ ఉంది, ప్రమోషన్లు చేసే సత్తా ఉంది. కానీ సినిమాల్లో కంటెంట్ మాత్రం ఉండడం లేదు. అందుకే వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్నాడు విశ్వక్. అందుకే మాస్ కాదాస్, యూత్ ఎంటర్టైనర్, బోల్డ్ డైలాగ్స్ కా బాప్, ఇక ఈ టైటిల్స్ అన్నీ వద్దు అనుకుంటున్నాడు విశ్వక్ సేన్. అందుకే సోషల్ మీడియా వేదికగా పెద్ద పోస్ట్ పెట్టారు. లైలా, మెకానిక్ రాకీ, దాస్ కా ధమ్కీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇలా ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ వస్తున్న ఫ్లాప్లను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు విశ్వక్. మాస్ పేరుతో, యూత్ ఎంటర్టైనర్ పేరుతో బోల్డ్ కంటెంట్ ని, అడల్ట్ కంటెంట్ ని ఇకపై వాడను అని, తన సినిమాల్లో ఎలాంటి అసభ్యత ఉండదని, అందరినీ ఎంటర్టైన్ చేసేలా మంచి సినిమాలు తీస్తాను అని, ఆ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వను అని సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టారు విశ్వక్. దాదాపు 2 ఏళ్ల నుంచి విశ్వక్ చేస్తున్న సినిమాలన్నీ ఫ్లాపుల్లోనే ఉన్నాయి. సంవత్సరానికి మినిమం 2-3 సినిమాలు రిలీజ్ చేస్తున్న విశ్వక్కి యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఉన్నా, పెద్ద హీరోల సపోర్ట్ ఉన్నా, స్టోరీ సెలెక్షన్ విషయంలో మాత్రం పప్పులో కాలేస్తున్నారు విశ్వక్. అందులోనూ ఈ మధ్య చేస్తున్న సినిమాలన్నింటిలో బోల్డ్ కంటెంట్, అడల్ట్ కంటెంట్ కాస్త ఎక్కువే ఉండడంతో విపరీతంగా ట్రోలింగ్ ఫేస్ చేశారు విశ్వక్. అందుకే ఇక ఇలాంటి సినిమాలు చేస్తే కెరియర్ ఉండదని రియలైజ్ అయిన విశ్వక్ ఇక క్లీన్ కంటెంట్ తో సినిమాలు చేస్తాను అని పోస్ట్ పెట్టడంతో హమ్మయ్య, ఇప్పటికైనా రియలైజ్ అయ్యాడనుకుంటున్నారు ఆడియన్స్. మరి అనుదీప్ డైరెక్షన్లో చేయబోతున్న ఫంకీ, ఆ తర్వాత పోలీస్ గెటప్లో చేస్తున్న సినిమాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.